తర్వాత మీకు బఠిండా నుంచి ప్రతిరోజు బికనీర్కి వెళ్ళే రాత్రికి వెళ్ళే ట్రైన్ని దాన్ని క్యాన్సర్ ఎక్స్ప్రెస్ అని అనడం మొదలుపెట్టారు. అంటే ప్రతిరోజు ఎంతోమంది పేషెంట్స్ పంజాబ్ నుంచి వాళ్ళు బికనీర్లో ఉన్న క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్తుంటారు. కాబట్టి ఈ విధమైన పరిణామాలు మనం చూసుకుంటున్నప్పుడు దాన్ని మనం ఏ విధంగా తగ్గించగలం అన్న ఆలోచన వచ్చినప్పుడు ముఖ్యంగా మనం తింటున్న ఆహారంలో ఈ కెమికల్స్ యొక్క ప్రభావం ఎలా తగ్గించాలి, రసాయనిక పదార్థాల ప్రభావం ఎలా తగ్గించాలంటే ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారు విధానాలు, తర్వాత వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే సేంద్రియ వ్యవసాయం ఏదైతే ఉంటుందో ఇది ప్రబలంగా మనకు తట్టే ఐడియా. ఇక్కడ ఉన్న ప్రాంతాలకి మంచి ఆహారాన్ని మనం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వీరు ఈరోజు కృషి చేస్తున్నారు. కాబట్టి వారికి నా అభినందనలు. ఈ సేంద్రియ వ్యవసాయము తర్వాత ప్రకృతి వ్యవసాయం కూడా అనేక ప్రాంతాల్లో వెళుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి కూడా దీని గురించి సీరియస్గా ఆలోచించడం జరుగుతుంది. విజయ్ కుమార్ అనే ఒక అధికారి, ఐఏఎస్ అధికారి, ఆయన రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన దీంట్లో కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఒక యజ్ఞంలాగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సమాజం ఆరోగ్యవంతంగా ఉంటేనే దేశం ఆరోగ్యవంతంగా ఉంటుంది, ఆలోచనలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఆ దిశగా వెళుతున్న సంస్థ. ముఖ్యంగా వీళ్ళు అనడం ఏంటంటే మేము కొంత రేటు కొద్దిగా ఎక్కువ ఉంటాయి ఇవి, తర్వాత వచ్చేసి మార్కెటింగ్ అన్నది కూడా ఒక సమస్య, తర్వాత ఇవి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి సర్టిఫైయింగ్ సంస్థ. ఈ మూడు మనం చూసుకోగలగాలి. ముఖ్యంగా నేనేమనుకుంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్న భోజన పథకంలో కూడా మనం వీటిని కనుక ఇంట్రడ్యూస్ చేయగలిగితే ఏమవుతుందంటే పిల్లల్లో, ముఖ్యంగా పసిపిల్లల్లో ఆరోగ్యాన్ని మనం పెంచగలిగితే డిమాండ్ పెరుగుతుంది. ఈ విధంగా కన్వర్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. మామూలుగా రైతులు ఎలా ఉంటారంటే వాళ్ళకు మార్కెటింగ్ ఖచ్చితంగా జరుగుతుంది అన్న వాళ్ళకు విశ్వాసం పెరిగితే వాళ్ళు కన్వర్ట్ అవుతారు ఇమీడియట్. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ రకంగా మనం చేసుకోగలిగితే మన వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ, తర్వాత మధ్యాహ్న భోజన పథకం కింద కానీ ఇలాంటివి చేసుకుంటూ, తర్వాత ఈ కాలనీస్లో కూడా ఉంటారు గేటెడ్ కమ్యూనిటీస్, వీళ్ళు కూడా ఈ ఏదైనా ఒక గ్రామంతో కనుక వాళ్ళు లింకప్ పెట్టుకోగలిగితే గ్రామంలో వీళ్ళు కూడా రైతులు కన్వర్ట్ అవుతారు. కాబట్టి మనం మార్కెటింగ్ పెంచాలంటే మనకు అష్యూర్డ్ మార్కెట్ ఇవ్వగలగాలి రైతుకి. తర్వాత మిడిల్ మ్యాన్ ఉండకుండా మనం చేయగలిగితే ఆ లాభాలు ఏవైతే వస్తాయో అవన్నీ కూడా, తర్వాత ప్రభుత్వ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం వీటికి కూడా వర్తించాలి. మన ఏవైతే గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి కానీ మనం కనుక వర్తింప చేయగలిగితే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు చేయగలరు. జనరల్గా చాలా గ్రామాల్లో నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఉపాధి హామీ పథకాన్ని మనం వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తే బాగుంటుందన్నది చాలామంది సలహా. యాక్చువల్లీ మీరు ఉపాధి హామీ పథకం చూస్తే ఎటువంటి పనులు గ్రామాల్లో లేనప్పుడు వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో కల్పించిన వ్యవస్థ ఇది. కానీ ఇప్పుడు ఏమంటారంటే ఇది రావడం వల్ల వ్యవసాయ కూలీలు ఎవరు మాకు దొరకట్లేదు, వాళ్ళ డిమాండ్ రేటు కూడా పెరిగిపోయింది, కాబట్టి ఒక రైతుగా మేము చేయలేకపోతున్నామని. అందువల్ల రైతుల ఇదేంటంటే ఒక సపోజ్ 100 రూపాయల పని ఉంది, అందులో మేము 25 రూపాయలు ఇస్తాం, మిగతా 75 రూపాయలు కనుక ఈ ఉపాధి హామీ పథకం కింద గవర్నమెంట్ ఇవ్వగలిగితే వాళ్లకు ఉపాధి దొరుకుతుంది, తర్వాత వచ్చేసి రైతుకు కూడా సమస్య ఉండదు. కాబట్టి ఇటువంటిది ఏదైనా అనుసంధానం చేయగలమా అన్నది ఒక ఇది. ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది దీని మీద, కొంతమంది ముఖ్యమంత్రులతో కలిపి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఐ థింక్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ అధ్యక్షులుగా ఉండేవారు. ఆ రిపోర్ట్ తర్వాత ఇప్పుడు నీతి ఆయోగ్ కానీ ఎవరైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. ఇది ఒక ప్రగాఢమైన సమస్య. దీనికి మనం కౌంటర్ చేయాలంటే మనం వీ హ్యావ్ టు గో ఫర్ మెకనైజేషన్, ఆటోమేషన్ అండ్ మెకనైజేషన్. కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు కూడా ఈ గ్రామాలను కనుక సందర్శించగలిగితే, రైతులతో కనుక వాళ్ళు మాట్లాడగలిగితే, వాళ్లకున్న సమస్యలు ఏంటి అని చెప్పగలిగితే, వాటిని వాళ్ళు ప్రాజెక్ట్స్గా చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే రైతుల సమస్యలు తీరుతాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా యాక్చువల్గా గ్రామాలకు ఉపయోగపడుతున్నాయి అన్న ఒక విశ్వాసం కూడా వాళ్ళలో ఉంటుంది. ప్రాక్టికల్గా మేము చేసినది ఇక్కడ వాడుతున్నారన్న ఒక కాన్ఫిడెన్స్ కూడా పిల్లల్లో పెరుగుతుంది అన్నమాట. కాబట్టి అటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ కూడా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని కూడా టేకప్ చేయగలిగితే అట్లీస్ట్ 25% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ వాళ్ళు అగ్రికల్చరల్ రిలేటెడ్, రూరల్ డెవలప్మెంట్ రిలేటెడ్ కనుక వాళ్ళు చేయగలిగితే గ్రామాల్లో ఉన్న అనేక సమస్యలకు చిన్న చిన్న సొల్యూషన్స్ మనం ఇవ్వచ్చు అన్నమాట. అది జాయిన్ ఫర్ డెవలప్మెంట్ అని ఒక మా సంస్థ ఒకటి ఉంది, ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ తరఫున కలాం ఇన్నోవేషన్ ఫెస్టివల్ అని ఒకటి చేస్తున్నాం. ఈ ఫిబ్రవరి 28 ఏదైతే సైన్స్ డేనో ఆ రోజుకి మేము అప్లికేషన్స్ పిలుస్తున్నాం. కేవలం వ్యవసాయము మరియు గ్రామీణాభివృద్ధిలో మీరు కొత్త ఐడియాస్ తీసుకురండి. మేము ఆల్మోస్ట్ ఒక 5 లక్షల రూపాయల నిధి దాన్ని పక్కన పెట్టాం. ఎవరైనా మంచి ఇన్నోవేషన్స్ తీసుకొస్తే వాళ్లకు ఈ అవార్డ్స్ ఇచ్చి వాళ్ళ ఐడియాను ఇండస్ట్రీస్తో లింకప్ చేసి వాళ్ళ పేరు మీద పేటెంట్ ఇచ్చి దీన్ని మనం వ్యవసాయ రంగంలో ఏ విధంగా తీసుకురావాలన్న దాని గురించి కూడా మనం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. కాబట్టి మీ ద్వారా కూడా అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, ఎవరైనా ఐడియాలు మాకు ఇవ్వండి.
ఆ ఐడియాను తీసుకుని దాన్ని మనం కమర్షియల్గా ఎలా తీసుకెళ్ళమన్నది కూడా ఈ మన కలాం ఇన్నోవేషన్ ఫెస్టివల్ ద్వారా చేయాలన్నది మా సంకల్పం. అల్టిమేట్గా ఏంటంటే మన ఫుడ్ సెక్యూరిటీ ఒకటి మీకు అన్నది, ఎందుకంటే అందరూ ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్ళిపోతే ఏమవుతుందన్నది ఒక ఇది. ప్రకృతి వ్యవసాయంలో ఉత్పాదన తగ్గుతుందన్నది కూడా అంటారు, కానీ మనం అందరం కలిసి చేసినప్పుడు మనకు ఖచ్చితంగా ఇది చేయగలం. క్రమక్రమంగా వస్తుంది. మహారాష్ట్రలో కూడా నేను చూశాను చాలా చోట్ల ఈ సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా గవర్నమెంట్ కూడా బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తుండడం వల్ల కూడా ఇక్కడ కూడా చాలామంది దీనికి కర్ణాటకలో జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే అల్టిమేట్గా ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఎక్స్పెన్సెస్ ఆన్ మెడికల్ తగ్గిపోద్ది. హెల్త్కి మీ ఆరోగ్యం బాగుంటే మీకున్న బడ్జెట్, మీకున్న డబ్బు మీరు ఇతర పనుల గురించి ఆలోచిస్తారు. లేకుంటే ఆరోగ్యం బాగాలేకుంటే మీరు సంపాదించిన దాంట్లో ప్రధానమైన భాగం మీ హాస్పిటల్స్కి, డాక్టర్స్కి పేయడం అనేది. కాబట్టి అగైన్ గో బ్యాక్ టు దిస్ థింగ్, అవర్ ఒరిజినాలిటీ. ఒక సైకిల్ ఉంటుంది ఎప్పుడు, ఒక 70 సంవత్సరాల సైకిల్లో మళ్ళా పురాణ పద్ధతులు, ప్రాచీన పద్ధతులు మనం తీసుకోవాల్సి ఉంది. ఆ దిశగానే మనం వెళుతాం. ఇవన్నీ చేస్తున్నాం ఇంతకుముందు, కానీ మధ్యలో మర్చిపోయాం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. గ్రీన్ రెవల్యూషన్ కావచ్చు, హై ఈల్డింగ్ వెరైటీస్ కావచ్చు, షార్ట్ వెరైటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫుడ్ సెక్యూరిటీకి చేసాం. ఎందుకంటే చాలా కరువులు వచ్చాయి మనకి. కాబట్టి ప్రజలెవరూ ఆకలితో ఉండకూడదు అన్నది మన కాన్సెప్ట్. దాని నుంచి వచ్చాం. కాబట్టి ఈ స్టేజ్కి ఇప్పుడు ఫుడ్ సర్ప్లస్కి వచ్చిన తర్వాత మళ్ళీ లెట్ us గో బ్యాక్ టు ది ఓల్డ్ సిస్టమ్స్ అన్నది మనం చేసుకోవచ్చు.